పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 119వ కీర్తన 116వ వచనము. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందునుగాక. ఆమెన్. ఆయన మాట మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట మాత్రమే మనలను ఆదుకొనగలిగినది. దేవుని మాట అనేది చాలా శ్రేష్టమైనదండి. మనుషుల మాట అది శ్రేష్టమైనది కాదు. ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పినటువంటి మనిషి. కానీ దేవాది దేవుడు మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకొనగలిగిన వాడు. అందుకే వాక్యం ఉంటుంది, ఈ భక్తుడు అంటున్నాడు, నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము అని అంటున్నాడు. అంటే దేవుని మాట ఏమి చేస్తుందంటే మన జీవితంలో మనలను ఆదుకుంటుంది. దేవుని మాట మన జీవితంలో మనల్ని బలపరుస్తుంది. దేవుని మాట మాత్రమే మన జీవితాలను బ్రతికిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. లాజరు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టారండి. 4 దినములైనది. అప్పుడు వచ్చాడు యేసయ్య. వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరూ అంటారు, లాజరు చనిపోయి ఇప్పటికీ 4 దినములు అయిపోయినది. ఈ లాజరు యొక్క శరీరం అనేది కుళ్ళిపోయి వాసన వస్తుంది, సమాధి తీయొద్దు అని చెప్పి చాలామంది అన్నా కూడా యేసయ్య తన మాట అక్కడ ప్రత్యక్షపరిచాడండి. ఏమన్నాడు తెలిసిన? లాజరు బయటికి రా అన్నాడండి. ఆయన మాట చొప్పున లాజరు సమాధిలో నుంచి బయటికి వచ్చి బ్రతికిన వాడై వారందరి కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. మరి ఈ రోజున దేవుని మాట మన జీవితంలో మనల్ని మాత్రం బ్రతికిస్తుంది. ఆ మాట శక్తి కలిగినది, ఆ మాట శ్రేష్టమైనది. ఆ మాట వలన నిన్ను నన్ను మన ఒక్కొక్కరిని ఆదుకొనుగాక. ఆమెన్. మరి నీకు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నా ప్రభు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. భక్తుడు తండ్రి, నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము అన్నట్లుగా అతనిని మీరు ఆదుకొని ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డలో కూడా వారికి మీరు ఏ మాట అయితే చెప్పి ఉన్నారో వారు తండ్రి నీ మాటల యందు శ్రద్ధ నిలపడానికి సహాయము చేయండి. ఈ వాగ్దానమును ఈరోజు నీ బిడ్డల జీవితంలో మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.